ఈ వైరము సహజము అంటారు. సహజం అంటే అదేదో అపకారం చేసిందని కాదు, సహజంగా అంతే. ఆ రెండిటికి పడదు. పాముకి ముంగిసకి పడదు, కోడికి కుక్కకి పడదు, అలా నెమలికి పాముకి పడదు, ముంగిసకి పాముకి పడదు, పందికి కుక్కకి పడదు. వేదంలో శునక సూక్తం అనో సూక్తం ఉంది. వశిష్ఠ మహర్షి ఇంద్రుడి ఇంటికి వెళ్ళారు ఒకప్పుడు. ఇంద్రుడి ఇంటికి వెడితే ఇంద్రుడు మహావైభోగంతో ఉంటాడు. అంత వైభోగంతో ఉండేటటువంటి ఇంద్రుడి యొక్క కుక్క ఒకటి ఉంది, దాని పేరు దేవశుని. అది కలవారి కుక్క. అది వశిష్ఠుణ్ణి చూసింది. పెద్ద పెద్ద గడ్డాలు, ఈయన తపోశక్తితో మహానుభావుడు సూర్యమండలంలా ఉన్నాడు. అది భౌ అని అరిచింది. అరిస్తే వెంటనే వశిష్ఠ మహర్షి శునక సూక్తం చెప్పారు. వేదంలో ఉంది. కుక్కల యొక్క విశేషాలన్నీ ఆ సూక్తంలో ఉంటాయి. అందులో వశిష్ఠ మహర్షి మాట చెప్పారు, పందికి కుక్కకు సహజ వైరమున్నది అని చెప్పారు. ఈ రెండు ప్రాణులకు ఒకదానికొకటి అపకారం చేసుకోక్కర్లేదు, సహజంగా వైరం. సహజ వైరమున్న ప్రాణులు సహజ వైరాన్ని ప్రకటించకుండా ఒకదాని పట్ల ఒకటి ప్రేమని ప్రకటనం చేశాయనుకోండి, మహాత్ముడెవడో తపస్సు చేసి వెళ్ళిపోయన్నా ఉండాలి, లేదా ఎవరో ఒక మహాత్ముడు తపస్సు చేస్తూ అన్నా ఉండాలి. అది తపోభూమి అని గుర్తు. కాబట్టి ఆగిపోయారు. అగస్త్య మహర్షి ఉత్తినే ఆగిపోలేదు. ఆయన ఆగిపోయి ఇక్కడ ఎవరు తపస్సు చేసి ఉంటారు, లేదా ఇక్కడ ఎవరు తపస్సు చేస్తున్నారు, ఆయన కలయ చూశాడు. బాగా ఏముంది ఇక్కడ అని చూశాడు. చూస్తే కొన్ని కొన్ని పుట్టల యొక్క రంధ్రాలలోంచి కాంతులు వస్తున్నాయి. ఆయన వెంటనే దివ్య దృష్టితో చూశాడు. మళ్ళీ ఈ మాట అంటే మళ్ళీ అదో ఆ విశేషం. దివ్య దృష్టి ఏమిటండి అని అనుమానపడకూడదు. దృష్టి అంటే ఈ కన్ను తెరిచినప్పుడు ఈ కన్ను కొంత దూరం చూస్తుంది, అంతకన్నా పై వరకు చూడడం దానికి సాధ్యం కాదు. ఇక్కడ కూర్చుని కాకినాడలో మీ ఇంట్లో ఎవరేం చేస్తున్నారో చూసిరండి అంటే నేను చెప్పలేను. సంపాత అయితే చెప్తాడు అలాగే. లంక వరకు చూసి నేను చెప్పలేను, నా వల్ల కాదు. ఆఖరికి నాకు ఇచ్చిన విడిదిలో ఏమవుతుందో నాకు కనపడదు ఇక్కడి నుంచి. కానీ అసలు ఈ కళ్ళజోడు తీసేస్తే వీరే కనపడరు, అంతవరకే నా దృష్టి. కానీ ఒక దృష్టి ఉంటుంది, దాన్ని దివ్య దృష్టి అంటారు. అది తపోబలంతో వచ్చిన దృష్టి. అప్పుడు ఈ రెప్ప విప్పరు, ఈ రెప్ప మూస్తారు. మూస్తే జరిగినదేది జరగబోయేదేది కూడా తెలుసుకుంటాడు. లోకంలో లక్షణం ఉంటుంది, నాకు అది లేదు కాబట్టి అది ఉండదు అనకూడదు. నేను వంకాయ కూర తిన్నానుకోండి, ఎవరూ వంకాయ కూర తినరంటే అనకూడదు. నాకు వంకాయ కూర తినడానికి ఇష్టం ఉండదండి అని చెప్పాలి. నేను ఎప్పుడూ బంగినిపిల్లి మామిడి పండు తినలేదనుకోండి, బంగినిపిల్లి మామిడి పండు లోకంలో ఉండదండి అనకూడదు. నేను తినలేదంతే, అంతవరకే. బంగినిపిల్లి మామిడి పండు తిన్న అనుభవం నాకు లేదు. నాకు దివ్య దృష్టి లేదు కాబట్టి లోకంలో ఎవరికీ ఉండదండి అనకూడదు. వాడు తపస్సు చేశాడు, సంపాదించాడు. నువ్వు చేసావా? నీకు ఎలా వస్తుంది? అసలు నీకు లేదు, ఉండే అవకాశం లేదు. ఆయనకి లేదంటావు ఎందుకు? ఆయన తపస్సు చేసి సంపాదించుకున్నాడు. ఇగో ఇందాక కూర్చున్న సుబ్రహ్మణ్యం గారు, యువరాజు గారు ఐఏఎస్ చదువుకున్నారు. వాళ్ళిద్దరూ మంచి పదవుల్లో ఉన్నారు. అబ్బాబే ఐఏఎస్ చదవడం అన్నదే నేను ఒప్పుకోనండి అసలు లోకంలో అంటే. చదువుకున్నవాడేమైపోతాడు. అలా అనకూడదు. నీ అనుభవంలో ఉంటేనే సత్యం అంటే ఎలా? అనుభవం తెచ్చుకోవడానికి కావలసిన అర్హత సంపాదించుకోవాలి అప్పుడు. కాబట్టి దివ్య దృష్టి అంటే తపస్సు వలన వచ్చిన శక్తి. కన్నులు మూసుకుంటే తెలుస్తుంది ఏం జరిగింది అన్నది. అగస్త్య మహర్షి కన్నులు మూసి చూశారు. ఎందుచేత ప్రాణులు పరస్పర వైరుధ్యాన్ని ప్రకటించట్లేదు ఇక్కడ? అది మోహినీపురము. అది మాటలు మారి 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 చివరికి ఏమైందంటే ఇవాళ మోపిదేవి అయింది. ఆయనకి అర్థమైంది, ఈ పుట్టలలో కూర్చుని సుబ్రహ్మణ్యుడు తపస్సు చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన ఏదో నా వలన చిన్న పొరపాటు జరిగింది అని అనిపించింది ఆయనకి. అనిపించి తపస్సు చేత దోషం పోగొట్టుకోవాలి అని అక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నాడు. సుబ్రహ్మణ్యుడంటేనే అగ్నిస్వరూపుడు, పావకి, జ్ఞానమునకు ఆలవాలము. అటువంటి వాడు తపిస్తున్నాడు. అటువంటి మహానుభావుడు తపిస్తున్న ప్రదేశం కనుక ఆ గడ్డ ముట్టుకునేటప్పటికీ ప్రాణుల మధ్య ఉండేటటువంటి సహజ వైరం పోయింది. మనకి ఎప్పుడూ రజోగుణం తమోగుణం చాలా విపరీతంగా ఉందనుకోండి, మనం ఎక్కడుంటే అక్కడ శాంతి పోతుంది కాదు. అసలు ప్రతిదానికి గొడవ తెచ్చుకునేవాడు వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎక్కడున్నాడో అక్కడ శాంతి పోతుంది. తన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించేవాడు ఉన్నాడు అనుకోండి, శాంతి ఉంటుంది. అంతే తేడా. ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తాననుకోండి, నేనున్న చోట శాంతి ఉండదు. ఎందుకంటే ఒకటే కారణం, నాకు బాగా పెద్దరికం జరిగిందా లేదా, నాకు శాలువా కప్పారా, నన్ను వేదిక మీదకి ముందు పిలిచారా, నాకు సన్మానం చేశారా, ఇదొకటే నేను ఆలోచించాను అనుకోండి,
ఎప్పుడూ వాడు శాంతికారకుడు కాడు. పైకి వెళ్ళి ఎవరి మీద అరుస్తుంటాడు. నన్ను 5వ స్థానంలో పిలవడం ఏంటండి, 1వ స్థానంలో పిలవాలండి అంటాడు. అది ఇతరుల గురించి ఆలోచించాడు అనుకోండి, రే ఎంత పెద్ద మనసురా, అరే ఎంత గౌరవాన్ని ప్రకటించారా నిజంగా అని అనుకున్నాడు అనుకోండి, అవతలవాడు చేసిన పనికి ఊతలవాడు సంతోషంగా ఉంటాడు. వీడు ఎక్కడున్నాడో అక్కడ శాంతిగా ఉంటుంది. శాంతికి అశాంతికి తమంత తాము రావు, మన ఆలోచనని బట్టి శాంతి అశాంతి వస్తాయి. తపస్సు చేస్తున్నవాడు దాని ప్రకంపనలు అలా ఉంటాయి. అది ఎంతవరకు ఉంటుందంటే సహజ వైరాన్ని విరిచేస్తుంది. అదే జరిగింది శృంగేరిలో. శంకరాచార్యుల వారు వెళ్ళిపోతున్నప్పుడు వేసవి కాలంలో పెద్ద కప్ప ఆయాస పడిపోతుంటే నాగుపాము వచ్చి పడగ పట్టి నీడనిచ్చింది. వెంటనే ఆగారు శంకరాచార్యుల వారు. అరే, ప్రాణుల మధ్య సహజ వైరం ఉండాలి, ఇక్కడ లేదు, ఏం జరిగిందని కళ్ళు మూసుకున్నారు. ఋష్యశృంగుడు తపస్సు చేశాడు త్రేతాయుగంలో. కలియుగంలో కూడా తపస్సు అలాగే ఉంది, దాని ప్రకంపన. పీఠం పెట్టారు అక్కడ. అలా అగస్త్య మహర్షి ఆగారు. అది సృష్టిలో విచిత్రం. అది ఈ దేశం యొక్క వైభవం. ఈ దేశానికి కీర్తి ఎందుకు వచ్చిందంటే పిల్లిని ఎలకని దూరంగా పెట్టడం కాదు, పిల్లిని ఎలకని విడిచిపెట్టినప్పుడు పిల్లి మంచి ఆకలితో ఉన్నా కూడా ఎలకని ముట్టుకోకుండా పాలు పోస్తే తాగుదామని కూర్చోవడం. ఇది దేని వల్ల అంటే ఎలకని ముట్టుకున్నప్పుడల్లా పిల్లి మూతి మీద కొట్టడం వల్ల కాదు, పెంచిన వాడి తపశ్శక్తి వల్ల. సంపుదాలన్న భావన పెంచుకున్న పిల్లికి కూడా పోయింది. ఆ గడ్డకే అటువంటి లక్షణం వస్తుంది. అడుగు పెట్టారనుకోండి ప్రశాంతత వస్తుంది. పరమ ఉన్మాదిని ఒకడిని తీసుకొచ్చి అసలు కారులోంచి దింపలేరు మీరు, వాడు ఇనప గొలుసులు కూడా దింపేస్తాడు. అంతటి ఉన్మాదిని రమణాశ్రమానికి తీసుకొచ్చారు. రమణులు చెక్క సోఫాలో ఇలా కూర్చుని ఉన్నారు. ఊగిపోతున్నాడు. 10 మంది పట్టుకుని తీసుకొచ్చారు. హడిలిపోయారు. వెళ్ళి ఆయన మీద పడిపోతాడేమోనని తీసుకొచ్చి ఎదురుగుండా నించోబెట్టారు. రమణులు ఇలా చూశారు, అంతే. పరమ ప్రశాంతత పొంది కూర్చున్నాడు. ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే తొలంచు కూర్చున్నాడు. ఎత్తి తీసుకెళ్లి కారెక్కించారు. మామూలుగా అయిపోయాడు. మహాత్ముల యొక్క సన్నిధానంలో ఆ ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు అక్కడ 2 సహజ వైరమున్న ప్రాణులు ఆనుకూల్య బుద్ధితో ప్రవర్తిస్తున్నాయి. ఇది చమత్కారం. అందుకు అగస్త్యుడు ఆగి చూశాడు. ఇది సుబ్రహ్మణ్యుడు తపస్సు చేస్తున్న భూమి. వెంటనే ఆయన ఆరాధన చేశాడు. ఇప్పటికీ మీరు నన్ను నమ్మండి, కోటేశ్వరరావు గారు అబద్ధం ఆడారు అని మీకు అనిపిస్తే మీరు ఆ మోపిదేవి క్షేత్రం, ఇప్పుడు మోహినీదేవి అంటే ఎవరికి అర్థమవుతుంది, మోపిదేవి వెళ్ళి అడగండి. పెద్దలు ఒక మాట చెప్తారు, ఎక్కడ సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేస్తుంటారో అక్కడే కలుగులో పడుకుని ఉంటాడు. ఆయనకి పూజలో అపస్వరాలు ఎక్కువ వినపడ్డా, ఆయనకి శౌచం నడవలేదనిపించినా, ఇవాళ పూజ సక్రమంగా లేదనిపించినా ఆయన వెంటనే కలుగుని విడిచిపెట్టి అలక తొట్టు ఉంటుంది, కొద్ది దూరంలోనే ఉంటుంది, చిన్న తొట్టే, అందులోకి వచ్చి పడుకుంటాడు. పడుకుంటే వేద పండితులందరూ వెళ్ళి నిలబడి మళ్ళీ సుస్వరంగా వేదమంత్రాన్ని చెప్తారు. చెప్తే అలక తీర్చుకుని నాదం, ఆయనకి వేదనాదాన్ని ఉపాసన చేస్తాడు. అందుకే పాము రూపంలో ఉంటాడు. మళ్ళీ తొట్లోంచి లేచి పైకొచ్చి కలుగులోకి ఎడతాడు. ఇప్పటికీ మోపిదేవిలో ప్రత్యక్ష సాక్ష్యం. ఇది నేను సొంతంగా తెలుసుకున్నది కాదు. నేను ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు వేద పండితులు నన్ను తీసుకెళ్లి చూపించారు, ఇదిగో ఇక్కడికి వచ్చే పడుకుంటాడండి అని. కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్రం ఎక్కడ వెలిసింది అంటే కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోకి వచ్చింది. ఎందుకని అంటే ఆ నదీ ప్రవాహానికి అటువంటి ఈశ్వర విభూతి ఉంది కాబట్టే అక్కడ తన తపస్సు కొనసాగుతుంది. కాబట్టే సుబ్రహ్మణ్యుడంతటి వాడు అక్కడ కూర్చున్నాడు. అంటే ఆ నదీ వైభవం ఎటువంటిదో మీరు ఆలోచించండి. ఆ కృష్ణానదిలో స్నానం చేసి సుబ్రహ్మణ్య దర్శనం చేసి మోపిదేవి వెళ్ళొచ్చారనుకోండి, ఈశ్వరుడు అనుగ్రహించినటువంటిది ఏముంటుంది అక్కడ? మీకు దైవము, తీర్థము, క్షేత్రము 3 ఆ తీరమంతా కూడా కనపడుతూ ఉంటాయి. పైగా కృష్ణానది కోరి కోరి పంచారామాల్లో ఒక ఆరామాన్ని పుచ్చుకుంది. ఎందుకని అంటే ఒకప్పుడు 5 సంఖ్య అన్వయమయ్యేటటువంటి శివలింగము 5 ముక్కలైంది.